I miss you a lot. After a long time, I came to the school, seeing you again, feeling very happy. Okay, I too came here to ఇక్కడికి నేను రమాదేవి మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ అని నాకు ఆహ్వానం వస్తే వచ్చిన. రేపటి నుంచి మీ స్కూల్కి మళ్ళీ వస్తాను. వెంబడి అనద్దు, ఓకే, మన స్కూల్కి వస్తాను. అయితే రమాదేవి మేడంకి నాకు 7 years నుంచి ఒక అనుబంధం ఉంది. నేను ఇక్కడ 2018లో వచ్చినప్పుడు మేడం ఇక్కడ సీనియర్ టీచర్గా నాకు పరిచయం అయినరు. సోషల్ టీచర్గా తనకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. సోషల్ బాగా సబ్జెక్ట్ చెప్తారని తెలిసింది. వచ్చిన తర్వాత కూడా చూశాను మేడం క్లాసులలో పిల్లల్ని బాగా యాక్టివ్గా తన క్లాసెస్తో ఎప్పుడు వాళ్ళను మ్యాప్ పాయింటింగ్ కానీ ఏదైనా బాగా యాక్టివ్గా క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే కాకుండా మేడం కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. నా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను కల్చరల్ యాక్టివిటీస్లో మేడం ఎంకరేజ్మెంట్ ద్వారానే పార్టిసిపేట్ చేశాను. అప్పటిదాకా నాకు డ్యాన్స్ చేయడము ఇవన్నీ ఏమీ తెలియదు. స్టేజ్ అంటే చాలా ఫియర్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడంని చూసి కొంచెం నేర్చుకొని మేడం ద్వారా డ్యాన్స్ నేర్చుకోవడము, స్టేజ్ మీద ఫియర్ అనేది కూడా కొద్దిగా తగ్గింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచే స్పీచ్ ఇవ్వడం కూడా నాకు అలవాటు అయింది. కాకపోతే ఏంటంటే మేడంకు ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ కొన్ని మనం చాలామందిలో ఏవో కొన్ని గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచిని మాత్రమే తీసుకోవాలి. మంచిని ప్రతి మనిషిలో ఒక గుడ్ క్వాలిటీని తీసుకొని మనం దాన్ని ఫాలో కావడానికి ట్రై చేయాలి. అదే పని నేను కూడా చేస్తాను. కాబట్టి మేడం దగ్గర నుంచి కల్చరల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, పిల్లలతో ఎక్కువగా మమేకమైపోవడము, ఇట్లాంటివి కొన్ని నేర్చుకున్నాను. మేడం ఏజ్ పరంగా సీనియర్, జాబ్ పరంగా సీనియర్ అయినా కూడా మాకంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు. సబ్జెక్ట్ పరంగా అయితే ఏమన్నా మార్క్స్ ఇవ్వడం కానీ, నోట్స్ కరెక్షన్స్ కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ ప్రతి దాంట్లో వీ యూస్ టు కంపీట్ విత్ హర్. అంటే మేడంని ఎట్లైనా బీట్ చేయాలి, మేడం కంటే ఫస్ట్ మార్క్స్ ఇవ్వాలి, మేడం కంటే ఫస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, నోట్స్ కరెక్షన్ కానీ ఏదైనా మేడంని ఒక ఇప్పుడు మనకు రన్నింగ్లో ఎవరైనా ఫస్ట్ వెళ్తుంటే వాళ్ళని మనం బీట్ చేయాలనుకుంటాం కదా, అట్లా అనమాట. మేడం తర్వాత ఉషారాణి మేడం సెకండ్ ప్లేస్. ఉషారాణి మేడం కూడా సోషలే, అంటే సోషల్ వాళ్ళు ఇంత యాక్టివ్గా ఉంటారని నాకు అర్థమైంది. ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి నేను అట్లా అనుకున్నాను సార్. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు రమాదేవి మేడం ఉండేవాళ్ళు యాక్టివ్గా అన్నిట్లో. నెక్స్ట్ ఉషారాణి మేడం. రేస్లో ఎప్పుడు వీళ్ళే ఫస్ట్ సెకండ్, మేము థర్డ్ ఫోర్త్ ప్లేస్లోనే ఉండేవాళ్ళం. సో మేడంకి ఎంతో అనుభవం ఉంది. కానీ కరోనా టైంలో మాత్రం అందరం చాలా డిస్టర్బ్ అయ్యాము. మేడంకి కూడా అనుకోని కొన్ని సంఘటనలు జరిగాయి. మేడం కొంచెం డల్ అవ్వడం జరిగింది. అప్పుడు మేము కొంతమంది ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళం. సరస్వతి మేడం కానీ, శిరీష మేడము, శ్రీదేవి బయోసైన్స్, శారద, నేను కొంచెం ఎక్కువగా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఒక బ్యాచ్ లాగా అయ్యింటిమి. అప్పుడు మేడంని కొంచెం కన్విన్స్ చేయడానికి, తను బాధలో ఉన్నప్పుడు కొంచెం దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి మేము మేడంతో ఎక్కువగా క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మేడం మళ్ళీ తొందరగానే కోలుకున్నారు. చాలా పెద్ద సంఘటనలు జరిగాయి మేడం లైఫ్లో. ఒంటరిగా పోరాటం చేశారు. మేము అవి కళ్ళతో చూసాం. మేము మేడం లైఫ్లో ఎన్నో అనుభవాలు, చేదనుభవాలు కూడా ఉన్నాయి. అవి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి మేడం మీద నాకు ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది నాకు. కొన్ని విషయాల్లో మాత్రం మేడంని చాలా అభినందించాలి. ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది మేడం దగ్గర నేర్చుకున్నాను. ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్ కానీ, ఎవరికైనా ఏదైనా అప్పచెప్పాలంటే కానీ ఖచ్చితంగా వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ కోసం అది కేటాయించడము, అది చిన్న ఒక స్వీట్ ముక్క అయినా సరే, ఒక పెద్ద గిఫ్ట్ అయినా సరే వాళ్ళ కోసం ఖచ్చితంగా తీసి పెట్టడం, ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని, జిహెచ్ఎం మేడం నుంచి మన అటెండర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా కౌంట్లోకి తీసుకునేవాళ్ళు. ఎవరిని మర్చిపోయేవాళ్ళు కాదు. అట్లా అందరినీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఈక్వల్ వాల్యూస్ ఇవ్వడం అనేది నేను మేడం దగ్గర నేర్చుకున్నాను. ఇంకా మేడం రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక సెలబ్రేషన్ అని నేను అనుకోవట్లేదు. ఇది ఒక బాధాకరమైన విషయము. మనం ఒక మంచి సోషల్ టీచర్ని మిస్ అవుతున్నామని నేను అనుకుంటున్నాను. తన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, చెప్పే విధానం కూడా చాలా యూనిక్గా, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అలాంటి టీచింగ్ని మీరు మిస్ అవుతున్నారు. మేడం కూడా లైఫ్లో
బోర్ అనేది లేకుండా ఏదో ఒక వ్యాపకంతో ముందుకు వెళ్ళి ఆరోగ్యంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. సో మేడం, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మేము ఎప్పుడూ మీకు సపోర్ట్, మారల్ సపోర్ట్గానే ఉంటాము. మీరు ఇక్కడ స్కూల్కి రాకపోయినా మనం పర్సనల్గా కూడా టచ్లోనే ఉంటాం కాబట్టి మేడం, మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇట్లాంటి యాక్టివ్గా ఏదైనా పార్టిసిపేషన్ ఉంటే మాత్రం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. మీరు ఖచ్చితంగా రావాలి స్కూల్కి. ఒక ఎక్స్పీరియన్స్ టీచర్ లాగా, ఒక గైడ్ లాగా మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం.